రీసెంట్గా ఆర్డీజే ఆస్కార్ కూడా గెలుచుకున్నారు. ఇంకా ఈ హడావుడిలో ఉండగా ఓ ఇంటర్వ్యూలో మీరు మళ్ళీ ఐరన్ మ్యాన్గా రిటర్న్ వస్తారా అంటే వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఆయన అయితే అన్నారు. సో ఈ విధంగా చూస్తే తన మ్యాక్సిమం ఎంసీయూకి తిరిగి రాబోతున్నారు. ఈ విషయం గురించి ఆయన ఏం చెప్పారు, తను ఎలా రాబోతున్నారు అని చెప్పేసి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ రోల్ అవర్ ఇంట్రో. రాబర్ట్ డౌనీ జూనియర్ ఎంసీయూకి దేవుడు లాంటి వ్యక్తి. ఎందుకంటే ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ వల్లే ఎంసీయూ అంత ఫేమస్ అయింది. అలాంటి ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ని 2020లో ఎండ్ గేమ్తో అయితే ఎండ్ అవ్వడం జరిగింది. అయితే తనతో పాటే ఫ్యాన్స్ కూడా చాలామంది ఎంసీయూని వదిలేశారు. అలా వరుస ఫ్లాప్స్, మూవీస్ పైన హైప్ అనేది తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. లాస్ట్కి ఇప్పుడు ఆ మూవీస్ గురించి ఎవరు కూడా మాట్లాడుకోవట్లేదు. అలా అయిపోయింది పరిస్థితి. ఇలాంటి టైంలో ఎంసీయూకి హెడ్ అయిన కెవిన్ మౌ మాత్రం పట్టు వదలకుండా ఆ ఇంట్రెస్ట్ని జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. అందులో భాగంగా ఆర్డీజేని మళ్ళీ ఐరన్ మ్యాన్గా తీసుకురావాలని చెప్పేసి తనైతే ప్లాన్ చేస్తున్నాడు. కానీ అఫీషియల్గా ఎలాంటి న్యూస్ అయితే తను బయట పెట్టట్లేదు. అయితే ఇంకో పక్క ఆర్డీజేకి ఐరన్ మ్యాన్ తర్వాత వరుస ఫ్లాప్స్ పడడం, మూవీస్ వచ్చినట్టు పోవటం ఇలా జరగడం జరుగుతుంది. ఒక ఫ్రాంచైజ్ అండ్ ఒక క్యారెక్టర్ ఇంపాక్ట్ అనేది తన మీద పడటం వల్ల ఇలా జరుగుతుంది. అయినా సరే రీసెంట్గా వచ్చిన ఓపెన్ హైమర్ మూవీ ద్వారా తన ఆస్కార్ కూడా దక్కించుకున్నాడు. నా పని అయిపోయింది అనుకున్నారా? తనలో నటుడు ఇంకా చావలేదని చెప్పేసి ప్రూవ్ చేశాడు. సో తనకు మళ్ళీ ఓ కంబ్యాక్ లాగా ఉండాలన్నా, మార్వెల్కి హైప్ రావాలన్నా ఐరన్ మ్యాన్ తిరిగి రావాలి. ఈ దారిలో ఓ ఇంటర్వ్యూలో అయితే మీరు ఐరన్ మ్యాన్గా తిరిగి వస్తారా అంటే తనైతే ఇలా చెప్పారు, ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ నా డిఎన్ఏలో ఓ పార్ట్గా అయిపోయింది. ఆ రోల్ నన్ను చూస్ చేసుకుంది. ఐరన్ మ్యాన్గా మళ్ళీ తిరిగి రావడం నాకు చాలా హ్యాపీనే. ఇంకా మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ అయిన కెవిన్ ఫైగి మీద మాత్రం మీరు బెట్ అస్సలు వేయొద్దు. ఎందుకంటే తను ఎప్పుడు ఓడిపోరు. తనతో ఏదైనా పందెం కడితే తను ఖచ్చితంగా గెలుస్తాడు. సో అంతా ఆయన చేతుల్లో ఉంటుంది, ఏదైనా జరగచ్చు ఇలా అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే దీని ద్వారా చూస్తే ఆర్డీజే అయితే రిటర్న్ రావడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అలానే ఈ పక్కన కెవిన్ మామ ఓ పెద్ద ఇంపాక్ట్ ఇచ్చే ఈవెంట్ కావాలని చెప్పేసి చూస్తున్నాడు. ఎందుకంటే ఫ్యాన్స్ని మళ్ళీ ముందులాగా థియేటర్స్కి తీసుకొని రావాలి, ఆ జోష్ నింపాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. ఇంకా దానికోసం ఆర్డీజేని తిరిగి ఐరన్ మ్యాన్గా తీసుకురావాలని చెప్పేసి ప్లాన్స్ అయితే చేస్తున్నారు. అందుకే రాబర్ట్ డౌనీ జూనియర్ అయితే చాలా హ్యాపీగా ఇంకా కాన్ఫిడెంట్గా తన రిటర్న్ గురించి అయితే చెప్తున్నారు. మీరు అనొచ్చు, నేను ముందు చెప్పాను కదా రాబర్ట్ డౌనీ జూనియర్ అయితే ఐరన్ మ్యాన్గా రారని చెప్పేసి, మరి ఇప్పుడు ఎలా వస్తున్నారని చెప్పేసి అంటున్నారా అని చెప్పేసి మీరు అడగచ్చు. నిజమే, ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. రాబర్ట్ డౌనీ జూనియర్ అయితే మెయిన్ ఎంసీయూలో ఐరన్ మ్యాన్గా తిరిగి రారు. అంటే ఎండ్ గేమ్లో ఆ క్యారెక్టర్ అయితే చనిపోయింది, అది ఓ పర్ఫెక్ట్ ఎండ్. అలానే వాల్యూతో కూడిన గుడ్ బై. దాన్ని అయితే కెవిన్ మౌ టచ్ చేయడు. కేవలం మల్టీవర్స్ ద్వారానే ఐరన్ మ్యాన్ అయితే తీసుకొని రాబోతున్నారు. రాబర్ట్ డౌనీ జూనియర్ని ఐరన్ మ్యాన్ వేరియంట్గా వేరే యూనివర్స్ నుండి ఈ సీక్రెట్ వార్స్కి అయితే తీసుకురాబోతున్నారు. అది ఇప్పటికే చాలా న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇంకా ఈ మూవీలో హ్యూ జాక్మన్ వోల్వరిన్ అండ్ టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్తో ఆయన అయితే కలిసి కనిపిస్తారంట. ఎందుకంటే వోల్వరిన్గా హ్యూ జాక్మన్ తిరిగి రావాలంటే ఆయన అయితే ఒక కండిషన్ పెట్టాడు. అదేంటంటే సీక్రెట్ వార్స్లో రాబర్ట్ డౌనీ జూనియర్ అండ్ టోబీ మ్యాగ్వైర్తో ఆయనకి సీన్స్ ఉంటేనే తను రిటర్న్ వస్తానని చెప్పేసి కండిషన్ పెట్టాడు. దానికి మార్వెల్ కూడా ఒప్పుకుంది. సో ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ ముగ్గురు టీమప్ని అయితే మనం చూస్తాం. సో వచ్చిన న్యూస్ అయితే ఇది, రాబర్ట్ డౌనీ జూనియర్ అయితే పక్కా తిరిగి రాబోతున్నారు. అది మల్టీవర్స్లో వేరియంట్గా ఏదోటి స్క్రీన్ పైన ఆయన కనిపిస్తే చాలు. సో అదనమాట సంగతి. దీనిపైన మీరే అనుకుంటారు? కామెంట్స్ చెప్పండి. ఇంక వీడియో ఇస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.